లో ఉంటుంది. ఇక్కడ కూడా అదాని కాకుండా ఇంకెవరో ఉండరా? మనకు ఒక బిల్డర్కి ఇచ్చినప్పుడు మిగిలిన బిల్డర్లు ఎలా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన దగ్గర కనిపిస్తుంటుంది. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రౌండ్ తర్వాత ఇటు మహాయుతి ఇంకా మహా వికాస్ అఘాడీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. నాగ్పూర్ సౌత్లో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ లీడింగ్లో ఉన్నారు. రెండో రౌండ్ తర్వాత కంప్లీట్గా సీన్ మారిపోయింది. రెండు మహాయుతి ఇక మహా వికాస్ అఘాడీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్కు సంబంధించిన రిజల్ట్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మహాయుతి 135 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మహావికాస్ అఘాడీ 128 స్థానాల్లో వెనుకంజలో ఉంది. కానీ టఫ్ ఫైట్ ఇస్తూ మహావికాస్ అఘాడీ టఫ్ ఫైట్ ఇస్తూ ముందుకు వస్తుంది. మరోవైపు జార్ఖండ్లో కూడా ఎన్డీఏ ఇంకా ఇండియా మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇది రెండో రౌండ్ తర్వాత మహారాష్ట్రలో వచ్చిన రిజల్ట్స్. మహాయుతి 135 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మహావికాస్ అఘాడీ కాస్త వెనుకంజలో కొంత ఒక 6-7 సీట్స్ డిఫరెన్స్తోనే మహావికాస్ అఘాడీ వెనుకంజలో ఉంది. ఇంకొక 1 అవర్ లేదా ఒక 30 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు ఈ రిజల్ట్స్ తారుమారవచ్చు, లేదా కాస్త డిఫరెన్స్ కూడా కనిపించవచ్చు. సో శివ గారు, ఇప్పుడు టఫ్ ఫైట్ అంటే మనం చూస్తూ వస్తున్నాం, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, చాలా తక్కువ పాయింట్తో మహావికాస్ అఘాడీ టఫ్ ఫైట్ ఇస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో కాస్త ఒక ఓటమి భయం ఏమన్నా మహాయుతికి కలిగే అవకాశం ఉందంటారా? ఓటమి భయం ఉండదు, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు ఇంకొక గంట తర్వాత మొదలవుతాయి అనమాట ఎవరెవరితో మాట్లాడాలి, ఏం చేయాలనేది. మనకి ఇంకా 8 సీట్ల అప్డేట్లు రావాల్సి ఉంది. మొత్తము 280 సీట్లకు కానీ 280 సీట్ల అప్డేట్ వచ్చింది. ఇందులో 136 ఎన్డీఏ కూటమి, 129 కాంగ్రెస్ కూటమి, 15 ఇతరులు. అది బాగా ఇంట్రెస్టింగ్ అప్పటి నుంచి చూస్తుంది. ఎందుకు మొదటి నుంచి ఇలా ఓన్లీ 6 మాత్రమే చూపిస్తున్నారని చూస్తున్న 15. మనం మొదట్లో బిగినింగ్లో కూడా చెప్పాము ఇతరులు ఖచ్చితంగా ఉంటారు. గతంలో కూడా చెప్పున్నాను మీకు, 2019లో 29 మంది అంటే 16 మంది అదర్సు, తర్వాత 13 మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు. తర్వాత అంతకుముందు 13 మంది అదర్సు, 7 మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు 2014లో. సో ఇక్కడ ఉంటారు. ఆ నెంబర్ మనకు దగ్గర వస్తుంది. మనం మొదట డిబేట్ ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ నెంబర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కీలకం. ఆ 15 రావటం అనేది ఖచ్చితంగా ఇరు పార్టీలకు ఇబ్బందికరంగా వస్తుంది. వన్ వే. ఇంకోటి ఏంటంటే ఎవరినైనా బేరసారాలు ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంకా వాళ్ళతో మొదలు పెడతారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాల తర్వాత అది మొదలవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇతరులు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారని అంటారు. ఇంత టైట్గా ఉన్నప్పుడు ఇది హంగ్ ఇండికేషన్. ఇదే నెంబర్ కొనసాగితే ఇది హంగ్ ఇండికేషన్. సో అప్పుడు ఇతరులతో మద్దతు తీసుకురావాల్సి వస్తుంది. కానీ మనం చెప్పినట్టు ఇది రెండో రౌండ్ బిగినింగ్ పాయింట్. బిగినింగ్ అంటే ఒక రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్ మొదలవుతుంది. రెండో రౌండ్ ఇంకొక 40 నిమిషాలు నడుస్తుంది అనుకుందాం. 40 నిమిషాల తర్వాత కూడా ఇట్లాగే ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా గట్టిపోటీ ఉంటుంది, హంగ్ అయిపోతుంది. సీ ఓటర్ సర్వే నిజమవుతుందేమో అనుకోవాలండి. అండ్ ఇది ఒక కంప్లీట్లీ హైపోథెటికల్ క్వశ్చన్. ఒకవేళ హంగ్ ఏర్పడితే రైట్, మళ్ళీ ఇంకోసారి నంబర్ చూడొచ్చు. మహావికాస్ అఘాడీ కాస్త ముందుకెళ్ళింది, తన నంబర్ తగ్గించుకుంటూ టఫ్ ఫైట్ ఇస్తూ ముందరికెళ్తుంది. అయితే ఒకవేళ హైపోథెటికల్ క్వశ్చన్, హంగ్ ఏర్పడితే బీజేపీ అంటే ఎన్డీఏ స్ట్రాటజీ కన్నా మహావికాస్ స్ట్రాటజీ అంత ఇంపాక్ట్ చూపించుకోపోవచ్చు అండ్ అధికారంలోకి మళ్ళీ తిరిగి మహాయుతి రావచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందుకు చూసుకుంటే కూడా మహారాష్ట్రలో ఏ రకంగా బీజేపీ పార్టీస్ని చీల్చి తను అధికారంలోకి వచ్చి ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇప్పుడు కూడా ఒకవేళ హంగ్ ఏర్పడితే అలాంటి స్ట్రాటజీతోనే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా మీకు మొదట్లో చెప్పినట్టు కేంద్రంలో ఉన్న పార్టీ ఒక కెపాసిటీ, మజిల్ ఉంది, బ్రెయిన్ ఉంది, స్ట్రాటజీ మజిల్ పవర్ ఉంది, స్ట్రాటజీ పవర్ ఉంది, ఫైనాన్షియల్ ఉంది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మహారాష్ట్ర వరకు శరద్ పవార్ లాంటి ఉద్దంటున్నాడు. ఆయన ఒక మాయల మరాఠీ అనే దానికి కరెక్ట్ ఉదాహరణ. ఇంతకాలం రాజకీయాలని పెద్దోళ్ళని తట్టుకొని నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏఆర్ అంతులే, వసంత దాదా పాటిల్, చౌహాన్ వీళ్ళందరినీ తట్టుకొని నిలబడ్డాడు. ఆయన వాళ్ళందరినీ తట్టుకొని నిలబడ్డ మనిషి అంత తొందరగా వదులుతాడని చూడాలి. ఎందుకంటే ఈయనకు యాక్సెస్ డైరెక్ట్గా ఉంటుంది. ఇది నా చివరి ఎన్నిక అని చెప్తున్నా. ఐ థింక్ 84 వయసు ఎంత ఉంది. సో ఆయన కనుక ఇప్పుడు ఒక ఉదాహరణ మీరు అంటే హైపోథెటికల్గా కాంగ్రెస్ కూటమి ఒక 5-6 మంది సీట్ల దగ్గర ఆగిపోయింది అనుకుందాం. 140 వచ్చాయి, 145 కావాలి. 5 మందిని తెచ్చుకునే కెపాసిటీ శరద్ పవార్కి కూడా ఉంటుంది. 11 మంది, ఇప్పుడు 11 వచ్చింది, తెచ్చుకునేది ఉంటుంది. ఇప్పుడు రెండో రౌండ్ మొదలైన తర్వాత మీరు చూడండి 137, 133, 11. దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ గెయినింగ్. దాదాపు 15-16 సీట్ల తేడాలో నుంచి పోతూ ఉంది. జార్ఖండ్లో కూడా బ్యాలెట్ మొదలైన తర్వాత 37 కాంగ్రెస్ కూటమి, 34 బీజేపీ కూటమి. అంటే కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతూ ఉంది. ఇది ఇంకొక 15-20 నిమిషాలు ఇది కనుక కొనసాగితే ఆధిక్యతలు నిలబడ్డాయి అనుకుందాం. అయితే ఇది వాయనాడ్కి సంబంధించిన అట్లీస్ట్ ఒక సీట్ ఎన్నికలే కావచ్చు. బట్ లీడింగ్లో ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్లు ప్రియాంక గాంధీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఆవిడ లీడింగ్లో కూడా ఉన్నారు. ఇటు మరోవైపు ఇది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి మహాయుతి మహావికాస్ అఘాడీలో జస్ట్ నంబర్ తగ్గింది, ఇంకా 3-4 సీట్స్కి తగ్గింది. అండ్ మరోవైపు జార్ఖండ్లో కూడా ఎన్డీఏ 34 సీట్స్లో లీడింగ్లో ఉంటే ఇండియా కూటమి 37 స్థానాల లీడింగ్లోకి వచ్చింది మళ్ళీ. సో అగైన్ ఇక్కడ
మహారాష్ట్రలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్. సో కంప్లీట్లీ అంటే హంగ్ వైపు వెళ్తుందా అనే ఒక అంటే టూ అర్లీ టు కాల్. మీరు ఇంకొక 40 నిమిషాల తర్వాత కూడా ఈ నెంబర్లు ఇలా కనుక ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడిప్పుడే నెంబర్లు మారుతున్నాయి. ఈవీఎంలో అంటే యాక్చువల్ బ్యాలెట్ ఈవీఎంలో ఇప్పుడిప్పుడే మారుతున్నాయి కాబట్టి అది ఎట్లా ఉందనేది మనం చూడాలి. అండ్ పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు అంటారు. ఒకవేళ హర్యానా 2 నెలలుగా హర్యానా ప్రధానమైన ఉదాహరణ. 74 సీట్ల ఆధిక్యత, 90 గాను 74 సీట్ల ఆధిక్యత ఉన్న కాంగ్రెస్ 3వ రౌండ్ 4వ రౌండ్కి వచ్చి పడిపోతే 5వ రౌండ్ కూడిపోయింది. కాబట్టి ఏదైనా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అంత మార్పు లేదు, స్టేబుల్గా పోతుంది కాబట్టి అంత ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి అనుకోను. ఎవరు మారినా కానీ 5-10 సీట్లు అట్లా మారుకుంటూ రావాలి. అట్లనే మనం దీన్ని చూడాలి. అండ్ గట్టి పోటీ మహారాష్ట్రలో నాకు తెలిసి మై యాక్సెస్ ఇండియా చెప్పిన 170 నుంచి 200 అనేది రావని నేను అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారనేది స్టిల్ నేను ఇంకొక గంట సేపు వెయిట్ చేస్తాను. కానీ మై యాక్సెస్ ఇండియా చెప్పిన 200 మార్క్ అనేది ఎవరికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సాధ్యం కాకపోవచ్చు అనేది నా అంచనా. ఇప్పుడు కూడా నా కామెంట్. అండ్ పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉద్ధవ్ ఠాక్రే ఇంకా ఏక్నాథ్ షిండే వేరువేరుగా ఉన్నారు. మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందంటారా? ఇదే మీరే చెప్తున్నారు, ఏదైనా జరగవచ్చు. కలుస్తారు, కలవకపోవడానికి ఏం లేదు. అధికారమే మళ్ళీ అధికారమే రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. ఉద్ధవ్ ఠాక్రేకి ఇగో తన తండ్రి పార్టీని తను తెచ్చుకోవాల్సిన అదొక అంశం ఉంటుంది. ఏకనాథ్ షిండేకి రాజకీయాల్లో వచ్చాను, ఒక 2 ఏళ్ళు నేను మహారాష్ట్ర సీఎం కావడం అనేది ప్రధానమంత్రి తర్వాత యూపీ తర్వాత అంత ముఖ్యమైన యూపీ సీఎం తర్వాత అంత ముఖ్యమైన కీలకమైన పాత్ర. అది చేసిన తృప్తి ఆయనకు మిగులుతుంది. సో కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ ఒక్కసారి కనుక ఓడిపోతే ఏకనాథ్ షిండే అయితే రాజకీయాల్లో నిలబడలేడు అతను. లైక్ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ జరిగే ఏదైనా మళ్ళీ అది మనం టూ అర్లీ టు డిస్కస్. అదేంటంటే కొంచెం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 4వ రౌండ్ అంటే 12 గంటలప్పుడు మనం అది మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ముందే మాట్లాడితే మనం దాన్ని ఆశిస్తున్నట్టుగా ఉంటుంది. రైట్. మహారాష్ట్ర ఎలక్షన్కి సంబంధించి అప్డేట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్లో చూడొచ్చు. మహాయుతి 137 సీట్స్తో లీడింగ్లో ఉంది. కాస్త వెనుగంజలో మహావికాస్ అఘాడి 133 సీట్స్తో కాస్త వెనుగంజలో ఉంది. ఇక ఇతరులు 11 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. టఫ్ ఫైట్ జరుగుతుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో ఎవరు గెలుస్తారా అని యావత్ దేశం మహారాష్ట్ర ఎన్నికల వైపు చూస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే శివ గారు, ఇది జమ్లీ ఎలక్షన్కి సంబంధించి మహారాష్ట్ర ఎలక్షన్స్ డిపెండ్ అయి ఉన్నాయనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అది నిజంగా ఊహాగానాలా లేదా ఫ్యాక్ట్ చెక్లో కూడా? సార్, ఇది అన్ని ఊహాగానాలే. జమిలీ ఎన్నికలు వస్తాయా లేదనేది చెప్పలేము. ఈ రోజుకు 2027లో జమిలీ ఎన్నికలు రావడానికి అయితే అవకాశం లేదు. అది సాధ్యం కాదు. అది లీగల్గా కాన్స్టిట్యూషన్గా అది సాధ్యం కాదు. దానికి చాలా లీగల్ ప్రాసెస్, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంది. ఆయన ఏమైనా ఒక 5-6 నెలల ముందు, సంవత్సరం ముందు తీసుకొస్తాడా, లేదా 2029ని ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుని 2030కి పోతాడనేది చూడాలి. కానీ ఇది గెలిస్తే 2027లో వస్తాయని లేదు. 2027 ఎందుకు కీలకం అంటే 2027లో యూపీ ఎన్నికలు జరుగుతాయి. యూపీ ఎన్నికల పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుంది అన్నమాట. అయితే ఎందుకంటే రీసెంట్గా ఏపీ ఎక్సీఎం కూడా ఏదో జమ్లీ ఎలక్షన్స్ అని చెప్పి ఆయన ఒక కాన్ఫిడెంట్ వేలో ఆయన కూడా చెప్పడం జరిగింది. దాన్ని కాన్ఫిడెన్స్ అనుకోవటం లేదండి. పార్టీ నైరాశ్యంలో ఉంది, రాజకీయ కార్యాచరణ లేదు, రాజకీయంగా ఏం చేయట్లేదు. కాబట్టి ఒక కార్యకర్తల్ని యాక్టివ్ చేయడం కోసం చెప్పినట్టుగా చూడాలి. కానీ అదే పెద్ద కాన్ఫిడెన్స్గా చెప్పినట్టుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో అప్డేట్, నాగ్పూర్ నుంచి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సౌత్ నుంచి 2527 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. సో అదేవిధంగా మహాయుతి కూడా లీడింగ్లో ఉంది. మహావికాస్ అఘాడి కాస్త వెనుకంజలో ఉంది. అయితే ప్రజెంట్ దేవేంద్ర ఫడ్నవీస్ 2000 ఓట్ల మెజార్టీతో లీడింగ్లో ఉన్నారు. అది ఎక్కువ మెజార్టీ కాకపోవచ్చు, దాన్ని కూడా క్రాస్ చేసే క్లియర్. ఒక రౌండ్లో 2000 మెజార్టీ రావడం అనేది చాలా స్పష్టమైన మెజారిటీ. అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అది పోటాపోటీ కాదు, చాలా స్పష్టమైన మెజార్టీగా చూడాలి. దాన్ని క్రాస్ చేసే ఛాన్స్ లేదంటారా? అదే చెప్తుంది. ఒక్క రౌండ్ తోటి మనం ఏం చెప్పలేము. అది ఖచ్చితంగా 2వ రౌండ్ 3వ రౌండ్ పోయిన తర్వాతనే మనం దాన్ని మాట్లాడాలి. కానీ ఫడ్నవీస్ అనేది కంఫర్టబుల్ గెలుస్తాడు. ఆయనకు అది చాలా స్ట్రాంగ్ హోల్డ్